स्थापयैनां जगतां सतस्थुषां लोकाय पत्नीमसि मातरं पिता विधेम चास्यै नमसा सह त्वया यस्यां स्वतेजोऽग्निमिवारणवधाः योऽसौ त्वयि ధ్యానవరాహ్యం. ఈ ధ్యానములో వరాహమూర్తిని, ఆదిమూర్తి, విష్ణుమూర్తి అవతారాలైన మూడో అవతారమైన ఈ భూమి మీద ఎన్నో అవతారాలు విష్ణుమూర్తికి, అందులో ఒక గొప్ప అవతారం వరాహమూర్తి. ఈ అవతార రహస్యం ఏంటంటే, భూమి విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు వరాహమూర్తి వచ్చి ఆ భూమిని ఆదుకోవడమే ఆయన యొక్క చైతన్య రహస్యం. అంటే వరాహమూర్తి యొక్క శక్తి, చైతన్యం, దివ్యత్వం అంతా కూడాను ఆపదలో ఉన్న వారిని రక్షించడం. భూమాతను ఎలాగైతే రక్షించాడో అలాగా మన చైతన్యం కూడా ఒక భూమి అనుకోండి, మన లోపల ఉన్న చైతన్యం, దానిని లిఫ్ట్ చేయడం అంటే ఉన్నత శిఖరాలకు పంపించడం, అది వరాహమూర్తి యొక్క చైతన్య పని. సో మనలో నిద్రాణమై ఉన్న అంతర్గత శక్తుల్ని, నిద్రాణమై ఉన్న జీవిత సాఫల్యాలని పైకి లేపడమే ఆయన పని. అయితే ఆయనతో ధ్యానం చేస్తే ఆ ధ్యాన శక్తి ద్వారా మన వరాహమూర్తి యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే జీవిత సాఫల్యత సాధనలో ముందుకెళ్ళలేరో, కొండలేని శక్తి కదలలేదో, లేకపోతే మూలాధారం బలంగా లేదో వారికి, ఎవరైతే ఆర్థికంగా లిఫ్ట్ అవ్వట్లేదో వారు, ఎవరైతే ఉద్యోగం, వ్యాపారం వాటిల్లో ఎదుగుదల లేకుండా ఉండిపోయారో వారు, ఎవరైతే సొంత ఇల్లు కల నెరవేర్చుకోలేకపోయారో వారు, ఎవరైతే భూములు, పొలాలు ఇలాంటివి పొందలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతారో వారు. సో ఈ విధంగా ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా ఎక్కడైతే మనం స్టక్ అయిపోతామో అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి వచ్చే శక్తే వరాహ శక్తి, ఆది వరాహ శక్తి. ఇది ఎంతో పురాతనమైన ఎనర్జీ. సో వరాహమూర్తిని పూజించడంతోనే మన జీవితం గడిచిపోయింది. ఆయన యొక్క శక్తి చైతన్యాన్ని మన లోపలికి తీసుకుంటే మనం లిఫ్ట్ అవుతాం. సాధకులకి సాధనలో, ప్రాపంచిక వ్యక్తికి ప్రాపంచికంలో, ఆధ్యాత్మిక వ్యక్తికి ఆధ్యాత్మికంలో, ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ లిఫ్ట్ చేసే మాస్టరే వరాహమూర్తి. ఈరోజు మనం వారితో ధ్యానం చేసి మన జీవితంలో మరింత ఎదుగుదల సాధించుకుందాం. మీరు ఏ విభాగంలో ఎదుగుదల కోరుకుంటున్నారో అది ఇప్పుడు ధ్యానంలో సంకల్పించుకోండి. అప్పుడు మీకు అది వరాహమూర్తి యొక్క ఎనర్జీతో ఆ లిఫ్టింగ్ జరుగుతుంది. మీ జీవితం సాఫల్యత సాధించుకుంటారు. సో ఫ్రెండ్స్, అందరూ ధ్యానంలో కూర్చుందాం. ముందుగా కళ్ళు రెండు మూసుకోండి, వేళలో వెళ్ళిపెట్టుకోండి. మీరు ఎటువంటి మంత్రాలు చదవద్దు, ఎటువంటి రూపాలు ఊహించద్దు, శూన్యంలో ఉండండి. వరాహమూర్తి యొక్క పురాతనమైన మంత్రశక్తిని వింటూ, ఆ మంత్రశక్తిలో ఉన్న చైతన్య శక్తిని గ్రహిస్తూ మనం ధ్యానం చేద్దాం. ఒక తేనె తీగ పువ్వులో ఉన్న మకరందాన్ని గ్రోలి తేనెగా ఎలా మారుస్తుందో అలాగా వరాహమూర్తి యొక్క పురాతన చైతన్యాన్ని మనం తీసుకొని మన జీవిత సాఫల్య శక్తిగా మార్చుకున్నాం. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, హాయిగా కూర్చోండి. మీరేమి కష్టపడద్దు, హాయిగా కూర్చోండి. మీ శ్వాసే మీకు అన్ని దారి చూపిస్తుంది. మీరు చేయాల్సిందల్లా మనసు శూన్యం చేయడమే. ఆ మనసు, ఆ నేను, నాది, మనది అన్న మనసు ఉన్నంత వరకు వరాహమూర్తితో అనుసంధానం సాధ్యం కాదు. కాబట్టి మనసును శూన్యం చేయండి. ముందుగా వరాహమూర్తి యొక్క స్తోత్రంతో ధ్యానం ప్రారంభించి వారి యొక్క శక్తి చైతన్యాన్ని అణువణువున స్వీకరించి మంగళంతో ముగిద్దాం. 1 గంట ప్రయాణం చేయబోతున్నాం. సిట్ రిలాక్స్, హాయిగా కూర్చోండి, వేళల్లో వెళ్ళిపెట్టుకోండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క జీవిత సాఫల్యలో, మీ జీవిత గమ్యాలు సాధించబోతున్నాం ఈ రోజు నుంచి. ముందుగా కళ్ళు మూసుకొని వేళల్లో వెళ్ళిపెట్టుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి.
ఒక అద్భుతమైన విశ్వ ప్రపంచంలో ఉన్న వరాహమూర్తి శక్తిని మనం ఇన్వైట్ చేద్దాం. వారి యొక్క సమక్షంలో ధ్యానం చేస్తున్న వరాహమూర్తిని, ఆ వరాహమూర్తి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. ధ్యానం చేస్తామంటే రాని దైవం ఉంటారా? ఎంతో దయతో ప్రేమతో వస్తారు. మనం వరాలు కోరద్దు, వరాలు వారే ఇస్తారు. మనం ధ్యానం చేస్తే చాలు. చేయవలసింది చేస్తే రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. అద్భుతంగా మనకి ఏదైతే ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తారు. వరాహస్వామి పురాతన సనాతన దైవం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే పూజించే దైవం, వెంకటేశ్వరుడే ఆరాధించే దైవం వరాహ స్వామి. ఈ కలియుగ ప్రారంభాన్ని అనుసరించి శ్రీ వెంకటేశ్వర స్వామికి తన స్థానాన్ని ఇచ్చిన, నివాసాన్ని ఇచ్చిన గొప్ప మాస్టర్, గ్రాండ్ మాస్టర్. వారి ముందు ఉన్న మనం ధ్యానంలో కూర్చున్నాం. వారితో పాటు ఉన్న అందరు మాస్టర్స్ ని ఆహ్వానించండి. వరామూర్తితో ఉన్న అందరు మాస్టర్స్ కి ఆహ్వానం, ముఖ్యంగా భూమాతకు ఆహ్వానం. భూమాత యొక్క దయ వల్ల, సాధన వల్ల వరాహమూర్తి యుగంలోకి అడుగుపెట్టారు. ఈ విశ్వం నుంచి మన భూమి మీదకు అడుగుపెట్టారు. ఎంత భాగ్యమో! భూమాతకు ధన్యవాదాలు. భూమాతకు కూడా ఆహ్వానం. ఇప్పుడు అందరం ధ్యానంలో ఉన్నాం. అద్భుతమైన ధ్యానం జరుగుతుంది. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. మీ చిరకాల స్వప్నాలు నెరవేరే సమయం ఇది. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. Be with the breath, my dear masters, my dear gods. శ్వాసధార ధ్యాసధార, శ్వాసధార ధ్యాసధార. మతంగజేంద్రస్య సపత్ర పద్మినీ త్రయీమయం రూపమిదం చ సౌకరం భూమండలే నాథ దతాధృతేన తే చకాస్తి శృంగోఢఘనేన భూయసా కులాచలేంద్రస్య యథైవ విభ్రమః సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం లోకాయ పత్నీమసి మాతరం పితా విధేమ చాస్యై నమసా సహత్వయా యస్యాం స్వతేజోగ్నిమివారణవధాః కశ్రద్ధధీతాన్య తమస్తవ ప్రభో రసాంగతాయ భువ బుద్విబర్హణం న విస్మయోऽసౌ త్వయి విశ్వవిస్మయే యో మాయమేదం ససృజేతి విస్మయం విధున్వతా వేదమయం నిజం వపుర్జనస్తపసత్యనివాసినో వయం విధున్వతో వేదమయం నిజం వపుర్జనస్తపసత్యనివాసినో వయం సటాశిఖోద్ధూత శివాంబుబిందుభిర్విమృజ్యమానా భృశమీశపావితాః స వై బత భ్రష్టమతిస్తవైషతేయః కర్మణాం పారమపారకర్మణః యద్యోగమాయాగుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విధేహిషం ఇతి శ్రీమద్భాగవత పురాణాంతర్గతం వరాహస్తోత్రం సంపూర్ణం. శ్వాసధార ధ్యాసధార. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఒక పురాతనమైన సనాతన మహాశక్తితో మహా అద్భుత ధ్యానం చేస్తున్నాం. ఎంత భాగ్యమో! ఈరోజు ఎప్పటి నుండో మిగిలిన మన చైతన్యాన్ని, ఎప్పటి నుండో లిఫ్ట్ కాని మన యొక్క జీవిత సాఫల్యాన్ని లిఫ్ట్ చేస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాసధార ధ్యాసధార.
सुकरायते रूपं तवैतन्ननु दुष्कृतात्मनां दुर्दर्शनं देव यदध्वरात्मकम् छन्दांसि यस्य त्वचि बहिर्रोमस्वाज्यं दृशि त्वन्घ्रिषु चातुर्होत्रम् सृक्तुण्डाश्रीत्सुव ईशनासयोरिडोदरे चमसा कर्णरन्ध्रे प्राशित्रमासे ग्रसने ग्रहास्तु ते यच्चर्वणं ते भगवन्नग्निहोत्रम् दीक्षानुजन्मोपसद शिरोधरं त्वं प्रायणीयोदयनीयदंष्ट्रः जिह्वा प्रवर्ग्यस्तव शीर्षकं क्रतो सभ्यावसत्यं चितयोऽसवोहिते सोमस्तुरेत सवनान्यवस्थिति संस्थाविभेतास्तव देवधातवः सत्राणि सर्वाणि शरीर सन्धिस्त्वं सर्वयज्ञक्रतुरिष्टिबन्धनः नमो नमस्तेऽखिलयन्त्रदेवता द्रव्याय सर्वक्रतवे क्रियात्मने वैराग्यभक्त्यात्मजयानुभवितज्ञानाय विद्यागुरवे नमो नमः दंष्ट्राग्रकोट्या भगवंस्त्वया धृता विराजते भूधर भूः स भूधरा यथा वन्नानि सरतो दता धृता मतङ्गजेन्द्रस्य सपत्रपद्मिनी त्रयीमयं रूपमिदं च सौकरं भूमण्डलेनाथ दताधृतेन ते चकास्ति शृङ्गोढघनेन भूयसा कुलाचलेन्द्रस्य यथैव विभ्रमः संस्थापयैनां जगतां सतस्थुषां लोकाय पत्नीमसि मातरं पिता विधेम चास्यै नमसा सह त्वया यस्यां स्वतेजोऽग्निमिवारणवधाः कश्रद्धधीतान्य तमस्तव प्रभो रसाङ्गताय भुव बुद्विबर्हणम् न विस्मयोऽसौ त्वयि विश्वविस्मये यो मायमेदं ससृजेति विस्मयम् विधुन्वता वेदमयं निजं वपुर्जनस्तपसत्यनिवासिनो वयम् विधुन्वतो वेदमयं निजं वपुर्जनस्तपसत्यनिवासिनो वयम् सटाशिखोद्धूतशिवाम्बुबिन्दुभिर्विमृज्यमाना भृशमीशपाविताः स वै बत भ्रष्टमतिस्तवैषतेयः कर्मणां पारमपारकर्मणः यद्योगमायागुणयोगमोहितं विश्वं समस्तं भगवन् विधेहिशम् इति श्रीमद्भागवतपुराणान्तर्गतं वराहस्तोत्रं सम्पूर्णम् సదారా ధ్యాసదారా ఉచ్ఛ్వాస నిశ్వాస అపారమైన శక్తి ప్రవహిస్తుంది. ఫ్రెండ్స్, ఎవరో కళ్ళు తెరవద్దు. మన దివ్య జీవన సౌరభాన్ని మనం విస్తారం చేసుకుందాం. సమస్త విశ్వానికి కాంతి అందించే ఓ వరాహదేవ, నా జీవితంలో నీ దివ్య ప్రభలను ప్రసరింపచెయ్యి. నా హృదయంలో నీ దివ్య ఉనికిని కనుగొననివ్వు. నా కార్యకలాపాలన్నింటిలో అనుక్షణం నన్ను కూడి ఉండు. నా మనోవాక్కాయ కర్మల్లో నిన్ను నేను మరవకుందునుగాక. ఓ వరాహమూర్తి, ఓ శక్తి చైతన్యమా, నీవు కరుణాతరంగుడువు, దయామయుడువు. నా జీవితాన్ని పవిత్రంగా శాంతిమయంగా చెయ్యి.
నీ నుండి వెన్ను చూపక, నిన్ను మరిచిపోక ముందుకు సాగే శక్తిని ప్రసాదించు. ముందుకు సాగే శక్తిని ప్రసాదించు. ఓ వరాహ దైవమా, ఓ వరాహ చైతన్యమా, ఓ పూర్ణాత్మ, ఓ పరమాత్మ. येन साम्राज्यमाप्नुया ब्रूहि शङ्कर तत्प्रीत्या वराहस्य महात्मनः श्रुत्वा वराहमाहात्म्यम् न तृप्तिर्जायते क्वचित् को नु तृप्येतदनुब्रत् गुणसारविदाम्बर। श्रीशङ्करोवाच शृणु देवी प्रवक्ष्यामि पवित्रं मङ्गलं परं धन्यं यशस्यमायुष्यं गोप्याद्गोप्यतरं महत् इदं पुराण कस्यापि प्रोक्तं गोप्यं तवापि च तथापि च प्रवक्ष्यामि मदङ्गार्धशरीरिणी सदाशिवो ऋषिश्चस्य वराहो देवता स्मृतः चन्दो अनुष्टुप् विश्वनेता कीलकं च शराग्रभृत् ह्रीं बीजम् अस्त्रं क्लींकारः कवचं श्रीमिह उच्यते विश्वात्मा परमो मन्त्रो मन्त्रराजम् उदीरये हूङ्कारं हृदये न्यस्य वराहाय इति मूर्धनि भूर्भुवः सुवः शिखायां च नेत्रयोर्भूपतिं न्यसे सर्वज्ञाय नमो अस्त्रं च श्रीं ह्रीं क्लीं हूं च भूमपि हां हीं हूं हैं हौं ह इति स्वीयाङ्गुष्ठद्वयादिकः एवं स्वाङ्गकृतज्ञासो मन्त्रमेतदुदीरये इद्यो योगप्रियो नेता यज्ञपृष्ठो वृकोधरः सूत्रकृत्लोकसूत्रं च चतुर्मूर्तिश्चतुर्भुजः श्रीवराहो भूवराहः శ్వాసధార ధ్యాసధార. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఎవరైతే జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో దానిని ఇప్పుడు సంకల్పించుకోండి. మీ యొక్క వ్యక్తిగత జీవితం కానీ, ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, మీ ఇష్టం ఏదైనా మీ జీవితంలో సాధించాలని ఏదైతే సంకల్పం ఉన్నదో దానిని ఈరోజు మీరు ఈ వరాహ మూర్తి యొక్క ధ్యానంలో సంకల్పించుకోండి. 3 సార్లు తలుచుకోండి. దాన్ని భావించండి, దాన్ని లిఫ్ట్ చేయండి. మీరు కట్టాలనుకుంటున్న ఇల్లు, లేదంటే వ్యాపారం, లేదంటే పురోగతి, భౌతికంగా ఏది అవసరం లేని వారు ఆధ్యాత్మిక పురోగతి కోరుకోండి. మీ ఇష్టం. మీరు ఏదైనా లిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు దానిని ఈరోజు సంకల్పించుకోండి. ఈ పురాతన సనాతన మంత్ర శక్తితో, జ్ఞాన శక్తితో మనం దాన్ని సాధించుకున్నాం. బాగా నిశ్చయం చేసుకొని దానిని సంకల్పించుకోండి. 3 సార్లు మీ యొక్క మనసులో వరాహమూర్తి యొక్క సన్నిధిలో ఉన్నాం. అది ధర్మబద్ధమై ఉండే విధంగా సంకల్పించుకోండి. మీ చైతన్యాన్ని, పురోగవృద్ధి కోరుకోండి. ఏ కోరికలో లేనివారు ఆధ్యాత్మిక పురోగవృద్ధి కోరుకోండి. మీ ఇష్టం, మీ జీవితం. 3 సార్లు సంకల్పించుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. సత్యకర్మా సత్యపతిః సర్వసత్యప్రియో మతః
आदिव्यादिभियो हर्ता मृगांगी नियमप्रियः बलवीरः तपः श्रेष्ठो गुणकर्ता गुणी बली अनन्तप्रथमो मन्त्रः सर्वभावविदव्ययः सहस्रनामा च अनन्तो अनन्तरूपो रमेश्वरः अगाधनिलयो अपारो निराकारो निरायुधः अमोघदृक् अमेयात्मा वेदवेद्यो विशाम्पतिः विहृतिः विभवो भव्यो भवहीनो भवान्तकः भक्तप्रियः पवित्राङ्घ्रिः सुनासः पवनार्चितः भजनीय गुणो अदृश्यो भद्रो भद्रयशा हरिः वेदान्तकृद्वेदवन्द्यो वेदाध्ययन तत्परः वेदगोप्ता धर्मगोप्ता वेदमार्गप्रवर्तकः वेदान्तवेद्यो वेदात्मा वेदातीतो जगत्प्रियः जनार्दनो जनाध्यक्षो जगदीशो जनेश्वरः सहस्रबाहुः सत्यात्मा हेमांगो हेमभूषणः हरिताश्वप्रियो नित्यो हरिः पूर्णो हलायुधः अम्बुजाक्षो अम्बुजाधारो निर्झरः निरङ्कुशः निष्ठुरो नित्यसन्तोषो नित्यानन्दपदप्रदः निर्झरेशो निरालम्बो निर्गुणो विगुणान्वितः महामायो महावीर्यो महातेजामदोद्धतः मनोभिमानी मायावी मानदो मानलक्षणः मन्दो मानी मनागल्पो महाकल्पो महेश्वरः मायापतिः मानपतिः मनसः पतिः ईश्वरः अक्षोभ्यो बाह्यानन्दी अनिर्देश्यो अपराजितः अजो अनन्तो अप्रमेयश्च सदानन्दो जनप्रियः अनन्तगुणगम्भीरः उग्रकृत्परिवेष्टनः जितेन्द्रियो जितक्रोधो जितामित्रो जयो अजयः सर्वारिष्टार्तिः सर्वहृत् अन्तरनिवासकः अन्तरात्मा परात्मा च सर्वात्मा सर्वकारकः गुरुः कविः किटिः कान्तः कञ्जाक्षः खगवाहनः सुशर्मा वरदः शार्ङ्गी सुदासाभीष्टदः प्रभुः जिल्लिकातनय प्रेषी जिल्लिकामुक्तिदायकः गुणजित्कथितः कालः क्रोडः कोलः समापहः किटिः कृपापरः स्वामी सर्वदृक् सर्वगोचरः योगाचार्यो मदो वस्तु ब्रह्मण्यो वेदसत्तमः महालम्बोष्टकश्चैव महादेवो मनोरमः ऊर्ध्वबाहुर्इव स्थूलो शेनः सेनापतिः खनिः दीर्घायुः शङ्करः केशी
सुतीर्थो मेघनिस्वनः अहोरात्रः सूक्तवाकः सुहृत्मान्यः सुवर्चलः सारभृत् सर्वसारश्च सर्वग्रहः सदा गतिः सूर्यः चन्द्रः कुजोऽन्यश्च देवमन्त्री भृगुः शनिः राहुः केतुः ग्रहपतिः यज्ञभृद्यज्ञसाधनः सहस्रपात् सहस्राक्षः सोमकान्तः सुधाकरः यज्ञो यज्ञपतिर्याजी यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञान्तकृत्यज्ञगुह्यो यज्ञकृत्यज्ञसाधकः శ్వాస నిశ్వాస శ్వాసధార ధ్యాసధార. ఓ విశ్వ జనని కృపా సింధు, ఓ మహాదేవ, ఓ వరాహమూర్తి, నా మనస్సు నుండి అలసత్వం సందేహాలను తొలగించు. నా ప్రార్థనతో భావాలతో నిన్ను అందుకోగల శక్తిని ప్రసాదించు. నా హృదయాన్ని శృతిబద్ధంగా ప్రశాంతంగా ఉంచు. అప్పుడు నా హృదయ పీఠం నీకు వాసయోగ్యంగా ఉంటుంది. తిరుమల కొండే నా హృదయం, తిరుమల కొండ నీ వాసయోగ్యమైనట్లుగా నా హృదయం నీ వాసయోగ్యం ప్రభు. పవిత్ర అర్పణ బుద్ధితో నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను. నేను నీ దివ్య సంతతికి చెందినవాడను. ఓ వరాహమూర్తి, ఓ విష్ణుదేవ, నేను నీ దివ్య సంతతికి చెందినవాడను. నా ఆలోచనలు, వాక్కులు, కర్మలు అన్నీ నీకే అంకితం చేయని. धनुर्धराय विद्महे वक्रदंष्ट्राय धीमहि तन्नो हरः प्रचोदयात्। ॐ 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 धनुर्धराय विद्महे वक्रदंष्ट्राय धीमहि तन्नो हरः प्रचोदयात्। ఓ వరాహమూర్తి, ఈ నిశ్శబ్ద వీధిలో, నిశ్శబ్ద నిశిధిలో నా ఆలోచనలను, హృదయాన్ని
నీయందే సమర్పణం చేస్తున్నాను. నీ కృప నా మార్గాన్ని కాంతిమయం చేయుగాక. నీవు నా స్నేహితుడివి, రక్షకుడివి, నా సఖుడవు, గురుడవు నీవే దేవా. నాలో నీతో ఏకత్వాన్ని కలిగించు. నీ ప్రేమలో, రక్షణలో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఓ వరాహిదేవా, ఓ సనాతన శక్తి క్షేత్రమా, ఓ పూర్ణత్వమా, దేవో విష్ణుమూర్తి తత్వమా, హే అనంతాత్మ, నాకు నిన్ను తెలియజేయి. నేను నీ సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నాను. నా హృదయంలోని నీ అనంత సారాన్ని ధ్యానించని. నా సకల శక్తికి ఆధారం నీవే. నా జీవన మూలానివి నీవే. నా చైతన్యములోని శాశ్వత చైతన్యానివి నీవే. నా ఆధారము, ఆశ్రయము నీవేనని నేను ఎప్పటికీ మరవకుండా ఉండే ఎరుకని ప్రసాదించు. భూమాతను ఏ విధంగా అయితే ఆధారం అయ్యావో నాకు కూడా నీవే ఆధారం. నా సాధనకు నీవే ఆధారం. నా చైతన్య ప్రవాహానికి నీవే ఆధారం. నా జీవిత సాఫల్యానికి నీవే ఆధారం. నా ఆత్మ పూర్ణత్వానికి నీవే ఆధారం. ఎందుకంటే నీవు నా స్నేహితుడు, నా గురువు, నా రక్షకుడివి, నా సకుడవు. శ్రీముష్ణేశస్య మాహాత్మ్యం వరాహస్య మహాత్మనః శ్రుత్వా తృప్తిర్నమే జాతా. రక్షణతో, ఆ రక్షణ కవచంతో ముందుకు వెళ్తున్నాం. అద్భుతంగా వెళ్తున్నాం. ఇంకా ముందుకు వెళ్ళండి. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, బీ విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. మరింత లోపలికి, ఇంకా లోపలికి. వరాహమూర్తి యొక్క హృదయ కాంతి నుంచి, శుద్ధ చైతన్యం నుంచి, పరిపూర్ణత్వం నుంచి మనలో ఉన్న అన్ని శక్తులను, దివ్య శక్తులను పైకి లేపుతున్నాం. మహాపాపైః ప్రముచ్యతే సర్వేషామేవ తీర్థానాం తీర్థరాజోభిధీయతే. నిత్యపుష్కరిణీ నామ్ని శ్రీముష్ణేయా చ వర్తతే. జాతా క్షమాపహా పుణ్యా వరాహశ్రమవారిణాం. విష్ణోరంగుష్ట సంస్పర్శాత్ పుణ్యదా ఖలు జాహ్నవీ. విష్ణోః సర్వాంగ సంభూతా నిత్యపుష్కరిణీ శుభా. మహానదీ సహస్రేణ నిత్యదా సంగతా శుభా. సకృత్స్నాత్వా విముక్తాఘః సాధ్యో యాతి హరేః పదం. తస్యా ఆగ్నేయ భాగే తు అశ్వత్థఛాయయోదకే స్నానం కృత్వా పిప్పలస్య కృత్వా చాపి ప్రదక్షిణం. దృష్ట్వా శ్వేతవరాహం చ మాసమేకం నయేద్యది. కాలమృత్యుం వినిర్జిత్య శ్రియా పరమయాయుతః. ఆదివ్యాధి వినిర్ముక్తో గ్రహపీడా వివర్జితః. భూత్వా భోగాననేకాంశ్చ మోక్షమంతే వ్రజే ధ్రువం. అశ్వత్థమూలేర్కవారే
नित्यपुष्करिणी तटे वराहकवचम् जप्त्वा शतवारम् जितेन्द्रियः क्षयापस्मारकुष्ठाद्यैः महारोगैः प्रमुच्यते वराहकवचम् यस्तु प्रत्यहम् पठते यदि शत्रुपीडा विनिर्मुक्तो भूपतित्वमवाप्नुयात् लिखित्वा धारयेद्यस्तु बाहुमूले गलेऽथवा भूतप्रेतपिशाचाद्याः यक्षगन्धर्व राक्षसाः शत्रवो घोरकर्माणो ये चान्ये विषजन्तवः नष्टदर्पा विनश्यन्ति विद्रवन्ति दिशो दश। श्री पार्वती उवाच तत्ब्रूहि कवचम् मह्यम् येन गुप्तो जगत्त्रये सञ्चरे देववन्मर्त्यः सर्वशत्रुविभीषणः येनाप्नोति च साम्राज्यम् तन्मे ब्रूहि सदाशिवा। श्री शंकर उवाच शृणु कल्याणि वक्ष्यामि वराह कवचम् शुभम् येन गुप्तो लभेन्मर्त्यो विजयम् सर्वसम्पदम् अङ्गरक्षाकरम् पुण्यम् महापातकनाशनम् सर्वरोगप्रशमनम् सर्वदुर्ग्रहनाशनम् विषाभिचारकृत्यादिशत्रुपीडा निवारणम् नोक्तम् कस्यापि पूर्वम् हि गोप्या गोप्यतरम् यतः वराहेण पुरा प्रोक्तम् मह्यम् च परमेष्टिने युद्धेषु जयदम् देवी शत्रुपीडा निवारणम् वराह कवचात् गुप्तो नाशुभम् लभते नरः वराह कवचस्यास्य ऋषिर्ब्रह्मा प्रकीर्तितः छन्दोनुष्टुप् तथा देवो वराहो भूपरिग्रहः प्रक्षाल्य पादौ पाणी च सम्यगाचम्यवारिणा कृतस्वाङ्गकरण्यासः सपवित्र उदङ्मुखः ॐ भूर्भुवः सवरिति नामो भूपतयेऽपि च नमो भगवते पश्चात् वराहाय नमस्तथा एवं षडङ्गम् न्यासम् च न्यसेदङ्गुलिशुक्रमात् नमः श्वेतवराहाय महाकोलाय भूपते यज्ञाङ्गाय शुभाङ्गाय सर्वज्ञाय परात्मने स्रवतुण्डाय धीराय परब्रह्मस्वरूपिणे वक्रदंष्ट्राय नित्याय नमोऽन्तैर्नामभिक्रमात् अङ्गुलेषु न्यसेद्विद्वान् करपृष्ठतलेष्वपि ध्यात्वा श्वेतवराहम् च पश्चान्मन्त्रमुदीरयेत् ॐ श्वेतम् वराहवपुषम् क्षितिमुद्धरन्तम्
శృంగారి సర్వవరదాభయయుక్తబాహుం ధ్యాయేన్నిజైశ్చ తనుభిః సకలైరుపేతం పూర్ణవిభుం సకలవాంఛితసిద్ధయేజం. వరాహః పూర్వతః పాతు దక్షిణే దండకాంతకః హిరణ్యాక్షహరః పాతు పశ్చిమే గదయాయుతః. ఉత్తరే భూమిహృత్పాత్ అధస్తాద్వాయువాహనః ఊర్ధ్వం పాతు ఋషికేశో దిగ్విదిక్షు గదాధరః. ప్రాతః పాతు ప్రజానాథః కల్పకృత్సంగమేవతు. మధ్యాహ్నే వజ్రకేశస్తు సాయాహ్నే సర్వపూజితః. ప్రదోషే పాతు పద్మాక్షో రాత్రౌ రాజీవలోచనః. నిశేంద్రగర్వః పాతు పాతూషః పరమేశ్వరః. అట్వ్యామగ్రజः పాతు గమనే గరుడాసనః. స్థలే పాతు మహాతేజాః జలే పాత్వవనీపతిః. గృహే పాతు గృహాధ్యక్షః పద్మనాభః పురోవతు. ఝిల్లికా వరదః పాతు స్వగ్రామే కరుణాకరః. రణాగ్రే దైత్యః పాతు విషమే పాతు చక్రభృత్. రోగేషు వైద్యరాజస్తు కోలో వ్యాధిషు రక్షతు. ఓ అనంత, నిన్ను నేను విశదపరుచుకోనివ్వు. నీ దివ్య సన్నిధిలో నేను నిర్భయంగా ఉండగలను. సదా అప్రమత్తతతో ఉండేలా సహకరించు. అప్పుడు నన్ను ఏది ముట్టలేదు. నీవు సర్వశక్తిమయుడువు. నన్ను నీ కరుణామృత వీక్షణలతో కరుణించు. అన్ని వేళలా నీకై వేచి ఉండేలా నన్ను ఆశీర్వదించు. నేను సదా సత్య మార్గాన్ని అట్టి పెట్టుకొని ఉండుదును కాక. సదా ధర్మ మార్గములోనే జీవించుదును గాక. సదా ధర్మ ప్రచారంలోనే వ్యాసించుదును కాక. నా మనస్సు పవిత్రము శక్తివంతము అగుగాక. స్వాత్మతో అది ప్రతిస్పందించునుగాక. విశ్వ హృదయంతో నా హృదయం లయించునుగాక. వరాహమూర్తి యొక్క శక్తి వైభవం నా జీవితంలో ప్రవేశించుగాక, ప్రకాశించుగాక. విష్ణు యొక్క దయ నన్ను ఆవరించి నా అన్ని పనులకు ప్రేరణనిచ్చుగాక. అన్ని రకాల అల్పత్వాల నుండి, సంకుచితాల నుండి నన్ను ఆ విష్ణు చైతన్యం రక్షించుగాక. పరమాత్ముడి యొక్క ప్రేమ ఆశీస్సులు పొందడానికి నేను అర్హుడను అవుగాక. ఫాలం కర్మఫలాధ్యక్షః పాతు కర్ణౌ మహారథః. శేషశాయీ శిరః పాతు కేశాన్ పాతు నిరామయః. సర్వాంగం పాతు సర్వేశః సదా పాతు సతీశ్వరః. ఇదిదం కవచం పుణ్యం వరాహస్య మహాత్మనః. యః పఠేత్ శృణుయాద్వాపి తస్య మృత్యుర్వినశయతి.
तं नमस्यन्ति भूतानि भीताः साञ्जलिपाणयः राजदस्युभयं नास्ति राज्यभ्रंशो न जायते यन्नामस्मरणात् भीताः भूतवेतालराक्षसाः महारोगाश्च नश्यन्ति ఆఖరి 15 నిమిషాలు మాత్రమే, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం ఈరోజు. వరాహమూర్తితో అనుసంధానమై వారి యొక్క దివ్య శక్తి కాంతి తరంగాలను, వారి అమరత్వాన్ని మనం అనువనువ నింపుకుంటున్నాం. మనలో ఉన్న చైతన్యాన్ని లిఫ్ట్ చేస్తున్నాం. మనలో ఉన్న జీవిత సాఫల్యాలను, జీవిత కోరికలను అన్నింటినీ సంపూర్ణం చేసుకుంటున్నాం. ఆత్మ ఉన్నతాత్మ ఏ విధంగా లిఫ్ట్ చేసుకుంటున్నాం, మనం పూర్ణాత్మ అయ్యే శక్తిని క్రోడీకరించుకుంటున్నాం. ఆఖరి 15 నిమిషాలు మాత్రమే, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతమైన జీవిత సాఫల్యాలు పొందబోతున్నాం. వరాహమూర్తి యొక్క చైతన్యం ప్రతి అణువులో ప్రవహిస్తుంది. ఆస్వాదించండి. శ్వాసధార, ధ్యాసధార. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 14 నిమిషాలు మాత్రమే. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् पुण्यमते प्रोढोदेवहरे प्रोढाकार शरीर नमो हरिभक्तं ते परिपालय माम् हरिभक्तं ते परिपालय माम् हरिभक्तं ते परिपालय माम्
ఆలోచనలు చేతలు సరైన దిశలో మళ్లించుగాక. నా జీవితం ప్రయోజనకరంగా ఉండేలా మలుచుగాక. నాలో పవిత్రత హుందాతనం చోటు చేసుకునేలా అనుగ్రహించుగాక. అల్పత్వపు విషయాల భ్రాంతుల నుండి దూరంగా ఉంచుదనుగాక. సదా భగవంతుని అపారత్వపు వెల్లువలో జీవించుదనుగాక. సంపూర్ణ శరణాగతిని విశ్వానికి ప్రకటించుదనుగాక. ఓ వరహాస్వామి, అన్నింటికన్నా దగ్గరగా ఉన్నావు. సదా నేను నీ తలంపుల్లో నీ అందే ఉందునుగాక. నీ అందే విశ్రాంతి నొందునుగాక. ఓ పరమాత్మ, నిన్ను ఒక్క క్షణం కూడా మరువలేని విధంగా ఉండాలని ఆశీర్వదించు. నా శాశ్వత గృహం, నా విశ్రాంతి మందిరం నీ యందే ఉన్నవి. నిత్య జీవితంలో అనుష్ఠించేందుకు వీలుగా నీ స్వభావాన్ని నాకు బోధపరచుదుగాక. ఓ మహాదేవ. ఆఖరి 2 నిమిషాలు, ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు అద్భుతమైన ధ్యానం చేశాం. దివ్య ధ్యాన అనుభవాలు పొందుతున్నాం. వరహాస్వామితో అనుసంధానమై మన జీవిత సాఫల్యాలు నెరవేర్చుకునేంత శక్తిని పొందాం. తిరిగి మన జీవితంలోకి వచ్చేద్దాం. మనం పొందిన దివ్య అమృతాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చేసుకున్నాం. మహా అద్భుతం. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 10 సెకండ్లు, ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3. ఓకే, నెమ్మదిగా చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ చేతి వేళ్ళు తీసి మీ కనురెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. మహా అద్భుతం ఈరోజు ధ్యానం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం ధ్యానానికి. థ్యాంక్ యూ. ఇంతసేపు మనతో ధ్యానం చేసిన వరాహమూర్తికి, వారి యొక్క చైతన్యానికి, భూమాతకు, అందరు మాస్టర్స్ కి, చైతన్యమూర్తులందరికీ, పురాతన సనాతన ధర్మాల
చైతన్యాలన్నిటికీ కృతజ్ఞతలు చెప్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, మీ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరికీ వీడ్కోలేద్దాం. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడేద్దాం. పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి కూడా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం అద్భుతంగా ధ్యానం చేశాం. ఈ ధ్యానంలో మీ జీవిత సాఫల్యాలు నెరవేరుతాయి. మీ సంకల్పాలకు శక్తినిచ్చేదే వరహ ధ్యానం. వరహస్వామి అంటే ఆయన ఒక పూర్ణత్వం. ఆ పూర్ణత్వం మనల్ని లిఫ్ట్ చేస్తుంది. ఎలాగైతే భూమాతను లిఫ్ట్ చేశారో దాని సింబల్ ఏంటి అంటే మన జీవితంలో ఏదైతే అడ్డంగా ఉన్నాయో, మనలో ఏవైతే ఎటువంటి హిరణ్యకశిపుడైతే మనకు అడ్డంగా ఉన్నాడో వారిని లిఫ్ట్ చేయడమే, దానిని దాటించడమే ఈ యొక్క చైతన్యార్థం. సో ఫ్రెండ్స్, ఆ రాక్షసుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు. మనలో ఉన్న కామక్రోధాదులే ఆ హిరణ్యకశిపుడు, ఆ హిరణ్యాక్షకుడు మనలోనే ఉంటారు. వాటిని నాశనం చేయాల్సింది మనమే. సో ఆ నాశనం చేసే శక్తే వరహాశక్తి. మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న అధర్మాలను నాశనం చేసి మనం దైవత్వ శక్తిని గనక పొందితే మన జీవిత సాఫల్యాలు నెరవేరుతాయి. చిరకాలంగా ఉంటున్న మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైనవి, సత్యవంతమైనవి ఖచ్చితంగా తీరుతాయి. ఈ ధ్యానంలో సంకల్పం పెట్టుకొని మీరు మరింతగా చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.